నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిగుండంపై నిలబడింది. ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కేవలం 3 దేశాల మధ్య పోరుగా మిగిలిపోలేదు. అది గ్లోబల్ ఎకనామీని కుదిపేస్తోంది. 12 రోజులుగా సాగుతున్న బాంబుల వర్షం, హర్మూజ్ జలసంధి మూసివేత వెరసి ప్రపంచం మొత్తం చీకట్లోకి జారుకుంటోంది. పొరుగు దేశాలు కుప్పకూలుతుంటే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఆ సంక్షోభ ఊబిలోకి దిగింది. యుద్ధం మొదలైన 12 రోజుల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రపంచ చమురు రవాణాకు వెన్నుముక వంటి హార్మూజ్ జలసంధి ఇరాన్ మూసివేయడంతో సరఫరా గొలుసు తెగిపోయింది. ఇక్కడ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే సామాన్యుడి బతుకు మాత్రం చమురు మంటల్లో కాలిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20% ఈ జలసంధి నుంచే వెళ్లాలి. ఇప్పుడు అక్కడ యుద్ధ నౌకల పహారా, క్షిపణుల మోత తప్ప మరేమీ వినిపించడం లేదు. సరఫరా ఆగిపోవడంతో డిమాండ్ పెరిగి చమురు ధర ఒక్కసారిగా 30% ఎగబాకింది. ఇరాన్ ఊరుకోలేదు. తనపై జరుగుతున్న దాడులకు ప్రతిచర్యగా గల్ఫ్ దేశాల్లోని చమురు ఉత్పత్తి కేంద్రాలపై వైమానిక దాడులకు తెగబడింది. దీనివల్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రధాన చమురు బావుల నుంచి క్రూడాయిల్ రాక నిలిచిపోయింది. రెల్ ధర ఆకాశాన్ని తాకుతోంది. డబ్బులు ఉన్నా సరుకు దొరకని పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇజ్రాయెళ్లపై కోపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన వనరులను దెబ్బతీస్తోంది. ఇది పరోక్షంగా ప్రపంచ దేశాల పొట్ట కొడుతోంది. భారత్ పొరుగు దేశాల పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది. చమురు ధరల పెరుగుదల ప్రభావం కేవలం రవాణా మీదే కాదు, నిత్యావసరాల ధరల మీద కూడా పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ ఇప్పుడు పెరిగిన చమురు ధరలతో దివాలా అంచున ఉంది. అక్కడ పెట్రోల్ పంపుల వద్ద కిలోమీటర్ల మేర లైన్లు కనిపిస్తున్నాయి. గతం నేర్పిన పాఠాలతో శ్రీలంక ముందే అప్రమత్తమై రేషనింగ్ విధిస్తోంది. ప్రపంచ తయారీ రంగ కేంద్రం అయిన చైనాలో కూడా ఇంధన వినియోగంపై ఆంక్షలు మొదలయ్యాయి. కర్మాగారాలు మూతపడుతున్నాయి. చెట్టు ముదిరితే గాలికి, మనిషి ముదిరితే రోగానికి లొంగుతాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలు ఈ చమురు సెగకు విలవిల్లాడుతున్నాయి. నిన్నటి వరకు నిలకడగా ఉన్నట్లు కనిపించిన బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు చేతులెత్తేసింది. ఇంధన నిల్వలు నిండుకోవడంతో ప్రభుత్వం ధరలను భారీగా పెంచక తప్పలేదు. విద్యుత్ కోతలు పెరిగాయి. రవాణా ఛార్జీలు రెట్టింపయ్యాయి. వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. మునిగితే గోదావరి, మునగకపోతే ఇసుక తిన్నే. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఆ సంక్షోభ గోదావరిలో మునిగిపోయింది. పొదుపు మంత్రం తప్ప మరో మార్గం లేని పరిస్థితి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అమెరికా పట్టుదల, ఇరాన్ ప్రతిఘటన మధ్య ప్రపంచం నలిగిపోతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. డాలర్ విలువ పెరుగుతుంటే ఇతర దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలన్నిటికీ మార్చి 9 నుంచి సెలవులు ప్రకటించింది. దీనికి కారణం మరేదో కాదు, దేశాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రమైన ఇంధన కొరత. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. కానీ ఇక్కడ దీపం వెలిగించడానికి నూనె లేని పరిస్థితి నెలకొంది. విశ్వవిద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలంటే విద్యుత్ కావాలి. విద్యార్థులు రావాలంటే రవాణా సౌకర్యాలుండాలి. కానీ బస్సులు, ఆటోలు నడపడానికి సరిపడా డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. కేవలం యూనివర్సిటీలే కాదు, రోడ్ల మీద వాహనాల కదలికలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. డీజిల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర లైన్లు కనిపిస్తున్నాయి. అటు రవాణా వ్యవస్థ ఆగిపోవడంతో విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సెలవులు ప్రకటించడం వల్ల ప్రస్తుతానికి ఇంధనం ఆదా అవ్వచ్చు, కానీ విద్యార్థుల విద్యా సంవత్సరం ఏమవుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సెమిస్టర్ పరీక్షలు, సిలబస్ పూర్తి చేయడం వంటి అంశాలపై అస్పష్టత నెలకొంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇంధన నిల్వలు అట్టడుగుకు చేరుకున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించి పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఈ తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి తారిక్ రహమాన్ ప్రభుత్వం భారత్ను అత్యవసర సహాయం కోరింది. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. అందుకే బంగ్లాదేశ్ తన కష్టాన్ని చెప్పుకుంటూ భారత్ తలుపు తట్టింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం సుమారు 50,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను వెంటనే సరఫరా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను అభ్యర్థించింది. ఇది కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉన్న బంధానికి ఇదొక పరీక్షా సమయం. అస్సాంలోని గౌహతి సమీపంలో ఉన్న నుమలీగఢ్ రిఫైనరీ నుంచి ఈ డీజిల్ ను పంపాలని బంగ్లాదేశ్ కోరుతోంది. భౌగోళికంగా దగ్గరగా ఉండటం వల్ల తక్కువ సమయంలో ఇంధనాన్ని తరలించే అవకాశం ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. భారత్ ఇప్పటికే సరిహద్దుల గుండా పైప్ లైన్ల ద్వారా చమురు సరఫరా చేస్తోంది. ఇప్పుడు అదనంగా కోరుతున్న ఈ 50,000 టన్నుల డీజిల్ బంగ్లాదేశ్ ఆర్థిక స్థిరత్వానికి ఊపిరిపోయినుంది. భారత్ ఎప్పుడు పొరుగు దేశమే ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తుంది. అయితే బంగ్లాదేశ్
లో మారుతున్న రాజకీయ పరిణామాలు, అంతర్గత పరిస్థితుల దృష్ట్యా ఈ అభ్యర్థన ప్రాధాన్యత సంతరించుకుంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశలో ఉంది. ముఖ్యంగా ఆహారం, రవాణా రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసర వస్తువుల సరఫరా గొలుసు తెగిపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో పంట పొలాల నుండి మార్కెట్కు సరుకు చేరడం లేదు. అడగబోతే 6 నెలలు, పెట్టబోతే 10 నెలలు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. వస్తువు దొరకడమే కష్టమైతే దొరికిన వస్తువు ధర సామాన్యుడికి అందినంత ఎత్తులో ఉంది. ఈ అస్థిరత ఇలాగే కొనసాగితే అది కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాదు. విద్యా సంస్థలు మూతపడటం వల్ల ఒక తరానికి చెందిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. నిరంతరం భయం, అశాంతి ప్రజల్లో తీవ్రమైన ఒత్తిడిని, మానసిక ఆందోళనను పెంచుతున్నాయి. గార్మెంట్ పరిశ్రమ వంటి ప్రధాన రంగాలు దెబ్బతినడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ యువత భవిష్యత్తు ఆకుకాలిన చందమే అవుతుంది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు కేవలం రాజకీయ మార్పు సరిపోదు, లోతైన సంస్కరణలు కావాలి. విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గించి సోలార్, విండ్ ఎనర్జీ వైపు మళ్లాలి. కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా దిగుమతి మార్గాలను విస్తరించాలి. ప్రపంచ బ్యాంకు, IMF వంటి సంస్థల మద్దతుతో ఆర్థిక స్థిరత్వం సాధించాలి. పొరుగు దేశంగా భారత్ అందిస్తున్న సహాయం బంగ్లాదేశ్ కు ఇప్పుడు సంజీవని వంటిది. నిత్యావసరాల సరఫరా, విద్యుత్ గ్రిడ్ మద్దతు ద్వారా భారత్ తాత్కాలికంగా ఆ దేశాన్ని నిలబెడుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచం మరో చీకటి యుగంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి శాశ్వత పరిష్కారాలు వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల ఎవరూ గెలవకపోయినా సామాన్య దేశాలు మాత్రం ఓడిపోతున్నాయి. బంగ్లాదేశ్ చదువులు ఆగిపోయాయి. శ్రీలంక చీకట్లో ఉంది. భారత్ తన వంతు సాయం చేసేందుకు సిద్ధమవుతోంది. మానవత్వం గెలవాలంటే యుద్ధం ఆగాల్సిందే.